శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ చైర్మన్ వాటికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరవరం గ్రామ పంచాయతీ శివార్లో గల స్వయంభూ శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం జాతర ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ వాటికోటి రవి తెలిపారు. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం గ్రామ పంచాయతీ శివార్లో గల స్వయంభూ శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం జాతర ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో లక్ష్మీపురం ప్రాజెక్టు పనులు జరుగుతుండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వాహనాల రద్దీ కారణంగా దేవాలయం వైపు వచ్చే రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవాలయ ధర్మాదాయ శాఖ సహకారంతో దేవాలయం వద్దకు చేరుకోవడానికి వాహనాల రాకపోకలకు రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించే క్రమంలో గుంతలను చదును చేయడానికి ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, ధర్మకర్తలు బట్టు రవీందర్, కడారి వెంకటయ్య, కొమ్ము కోటమ్మ, తన్నీరు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మనము శ్రీ ఏకశిల చలితోని లక్ష్మీ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చైర్మన్ గారు కూడా వట్టికోటి రవి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జాతర అనేది ప్రతి శని ఆదివారాల్లో అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు కోలాహలంగా ఉంటారు. ముందు ముందు ఇక్కడ ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది ఎక్కువ ఇంకా విశిష్టత కలిగి అత్యున్నత స్థానానికి గెలిపే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకున్నాం. అనగారు నమస్కారం. ఇక్కడ చైర్మన్ ఇక్కడ వారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడితే దాదాపుగా ప్రతిరోజు జనాలు వస్తారు. ఇక్కడ సౌకర్యం కరెంట్ ఉంది, వాటర్ ఉంది, గుణాలు ఉంది, పైన దీని గుణాలు ఉన్నాయి, నైగారు ఉంటాడు, చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పటి నుంచి మినిమం 2 నెలల పాటు జనాలు వస్తూనే ఉంటారు. రోజు భక్తులు వస్తారు. భక్తులకు ఏ సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము. మీరు దయచేసి ఇక్కడ కొబ్బరికాయల పాట కూడా ఉంది. ఈ కొబ్బరికాయలు బయటికి తెచ్చుకోకుండా వాళ్ళు వేల పాట వాడారు. వాళ్ళకు కూడా డబ్బులు లాస్ అవుతారు. ఎవరు వచ్చినా భక్తులు ఇక్కడ కొనుక్కోవడానికి అన్ని సౌకర్యం మంచిగా ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా గమనించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు గమనించి ఇటువంటి సౌకర్యాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. కోర్టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్.